హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. చాలామంది ఈ మధ్యలో కొత్తగా పెళ్ళిళ్ళు అయినాయి కాబట్టి ఈ కళ్యాణ లక్ష్మి ఎలా అప్లై చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అబ్బాయి అమ్మాయికి సంబంధించి ఏవైతే పెళ్లి పత్రికలు ఉంటాయో పెళ్లి పత్రికలు, అలాగే బస్కు సంబంధించి ఈ ఎస్ఎస్సి మెమోసు, అలాగే వారికి సంబంధించి ఆధార్ కార్డులు ఇవైతే కంపల్సరీ కావాలండి. అలాగే ఈ కొంతమందికి అయితే రేషన్ కార్డు అడుగుతుంటారు. రేషన్ కార్డు లేకపోతే మీరు డైరెక్ట్గా ఈ ఒక అఫిడవిట్ అయితే కొట్టివ్వాల్సి ఉంటుంది ఆర్డీఓ ద్వారా. సార్ ఇట్లా మేము కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకుంటున్నాం, మాకు ఇట్లా మ్యారేజ్ అయిందని చెప్పేసి వాళ్ళు కొట్టిస్తారు. మన అఫిడవిట్ కొట్టించి అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే చూసుకుంటే అమ్మాయి మదర్, అలాగే అమ్మాయికి సంబంధించి ఒక బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, అలాగే మదర్కి సంబంధించి ఒక ఆధార్ కార్డు అయితే కావాలి. అలాగే వీళ్ళిద్దరికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్లు, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్లు అయితే కావాలి. ఇవన్నీ తీసుకొని మనం తెలంగాణ ఈపాస్ వెబ్సైట్ అయితే ఉంటుంది. ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలి. ఇంటర్ఫేస్ అయితే ఎలా వస్తుంది, దీన్ని స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని ఉంటుంది. దీని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకైతే అఫీషియల్ సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అఫీషియల్ సైట్ ఓపెన్ అయిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది వస్తుంది అనమాట. కళ్యాణ లక్ష్మి పథకం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీకి, అలాగే మైనార్టీకి వచ్చేసి షాదీ ముబారక్ అనేది కింద ఉంటుంది. మనకు ఎవరైనా సరే సేమ్ ప్రాసెస్ అండి, అప్లికేషన్ ప్రాసెస్ అయితే. ఇక్కడ చూసుకుంటే రిజిస్ట్రేషన్ అనేది మనం ఇక్కడ క్లిక్ చేయాలి. రైట్ సైడ్లో రెడ్లో ఉన్నది కదా, దీన్ని క్లిక్ చేసిన తర్వాత బ్రైడ్ పెళ్లి కూతురు సంబంధించి ఎస్ఎస్సి కంప్లీట్ అయితే ఎస్ఎస్సి ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెడితే వాళ్ళ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, అలాగే వాళ్ళు ఇయర్లో పాస్ అయ్యారని చెప్పేసి ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ తర్వాత నేమ్ అనేది ఇవ్వాలి. తర్వాత నేమ్ పక్కన ఫాదర్ నేమ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంతవరకు చదువుకుంది ఏంటి అని చెప్పేసి ఇవ్వాలి. తర్వాత వాళ్ళు ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో అయితే అది ఎప్పుడు ఆన్లో ఉండే మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే ఏది ఉన్నా మీరు దాని ద్వారానే చెక్ చేసుకోవడానికి, అలాగే మీకు కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చిన తర్వాత కూడా ఈ మొబైల్ నెంబర్కి అనేది ఫోన్ చేస్తారన్నమాట. మీరు ఆ ఫోన్ నెంబర్ అయితే కరెక్ట్గా ఇవ్వండి. తర్వాత క్యాస్ట్ ఇవ్వాలి, ఏ క్యాస్ట్ ఆ క్యాస్ట్ ఇవ్వాలి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్, మనం ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ నెంబర్ ఇక్కడ పైన ఎంటర్ చేయగానే డైరెక్ట్ ఫైల్ అనేది అదే తీసేసుకుంటుంది, నేమ్, ఫాదర్ నేమ్ అవన్నీ. తర్వాత సేమ్ క్యాస్ట్ కూడా అంతే, క్యాస్ట్ నెంబర్ అక్కడ ఇవ్వగానే ఆటోమేటిక్గా అవన్నీ ఫిల్ చేసుకుంటుంది అనమాట. తర్వాత ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు ఉంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. పర్మనెంట్ అడ్రస్ వచ్చేసి మీ అత్తగారిది పెట్టండి. ప్రజెంట్ అడ్రస్ వచ్చేసి మీ అడ్రస్ పెట్టండి. ఎందుకంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత మీరు భర్తతో ఉంటారు కాబట్టి మీరు పర్మనెంట్ అక్కడే ఉంటారు కాబట్టి అడ్రస్ అనేది ఇవ్వండి. ఇది రెండు ఒకే అడ్రస్ ఇచ్చినా పర్లేదు, మదర్ వాళ్ళు ఇచ్చినా పర్లేదు, ఫాదర్ వాళ్ళు ఇచ్చినా పర్లేదు, ఇది మన హస్బెండ్ టైప్ మా అటు సైడ్ ఇచ్చినా పర్లేదు. మొత్తం అయితే అది రెండు సేమ్ ఉన్నా పర్లేదు, ఏదైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం అది. తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మ్యాండేటరీ ఫర్ ఆర్ఫన్, అంటే ఈ చెవిటి మూగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి అయితే అవసరం, లేదంటే వదిలేయండి. మదర్స్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి ఇక్కడ, అంటే ఏ బ్యాంకు ఏంటి అని చెప్పేసి. అలాగే పెళ్ళి కొడుకు సంబంధించి ఇక్కడ సేమ్ ఎస్ఎస్సి క్వాలిఫికేషన్, అలాగే ఇట్లా మొత్తం ఈ నేమ్, అలాగే ఫాదర్ నేమ్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మనం ఈ పాస్ వెబ్సైట్లోనే మనం క్లియర్గా అప్లై చేసుకోవచ్చు. ₹1 పే చేయకుండా. మనం మీ సేవకి వెళ్తే డబ్బులు తీసుకుంటారు, ఒక 400-500 తీసుకుంటారు, అది ఏం అవసరం లేదు. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ మ్యారేజ్, మీకు ఏ డేట్న మ్యారేజ్ అయింది, కళ్యాణ మండపంలో అయిందా, ఇంటికాడ అయిందా. ఒకవేళ కళ్యాణ మండపంలో అయితే అక్కడ ఒక లెటర్ ఇస్తారో అది తీసుకోవాలి. ఇంటి దగ్గర అయితే లెటర్ ఏం అవసరం లేదు. తర్వాత ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఆల్ మస్ట్ స్కానెడ్ ఫర్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అప్లోడింగ్ స్కానెడ్ కాపీ జిరాక్స్ డాక్యుమెంట్స్ విల్ బిన్ అప్లికేషన్ రిజెక్షన్ ఫైల్ షుడ్ బిన్ జేపీజీ ఫార్మాట్ విత్ సైజ్ బిట్వీన్ 50 KB to 150 KB మాత్రమే అప్లై చేయాలి. ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చేసి మనకు గెజిటెడ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారైతే ఇస్తారనమాట. అదే స్కూల్ ప్రిన్సిపల్ కావచ్చు, హాస్పిటల్ డాక్టర్ కావచ్చు ఇది. తర్వాత విఆర్ఓ పంచాయతీ సెక్రటరీ, అంటే మన గ్రామాలలో అయితే సెక్రటరీ ఉంటారు, వారి దగ్గర ఇదైతే తీసుకోవాల్సి ఉంటుంది ఒకటి ఫామ్. అలాగే బ్రైడ్ పెళ్లి కూతురు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయినా పర్లేదు, పెళ్లి ఫోటో అయినా సరే అక్కడ అప్లోడ్ అయితే చేయాలి. అలాగే బ్రైడ్ ఏజ్ ప్రూఫ్కి సంబంధించి బర్త్ సర్టిఫికేట్ అంటే బర్త్ సర్టిఫికేట్ పెట్టండి, లేదంటే ఆధార్ కార్డు పెట్టండి. అలాగే బ్రైడ్ స్కాన్డ్ ఆధార్ కాపీ పెట్టండి. తర్వాత బ్రైడ్ మదర్ స్కాన్డ్ ఆధార్ కాపీ, అలాగే బ్రైడ్ గ్రూమ్ ఎవరైతే ఆ పెళ్లి కొడుకు ఉంటాడో పెళ్లి కొడుకు సంబంధించి ఒక ఆధార్ కార్డు పెట్టండి. అలాగే మదర్కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్, అలాగే పెళ్లి కూతురు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అప్లోడ్ చేసి డైరెక్ట్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే డైరెక్ట్ సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిపోయిన తర్వాత
మనం ఇక్కడ చూసుకోవచ్చు. సబ్మిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ప్రింట్ స్టేటస్ ఏదైతే ఉందో అందులోకి వెళ్ళి మనం ఇక్కడ ఆధార్ నెంబరు అలాగే ఫోన్ నెంబర్ మనం ఏదైతే మీరు ఫస్ట్ నేను మొబైల్ నెంబర్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, దాని ద్వారా మీ అప్లికేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఏమైనా ఒకవేళ పొరపాటు అంటే బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఏమైనా పొరపాట్లు మీరు చేసినట్లయితే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ మీకు ఏదైతే ప్రింట్ వస్తుందో ప్రింట్ మీద ఒక మ్యారేజ్ ఐడి అలాగే ఫోన్ నెంబర్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీరు మళ్ళీ బ్యాంక్ అకౌంట్ కూడా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.